ఈరోజు మనం నీతి కథలు పాడ్కాస్ట్లో తాళం లేకుండా తెరుచుకున్న తలుపు అనే కథను వినబోతున్నాము. ఒక ఊరిలో రవి అనే 10వ తరగతి విద్యార్థి ఉండేవాడు. చదువుపై ఆసక్తి ఉంది కానీ ఎంత చదివినా మంచి ఫలితం రాకపోవడంతో నెమ్మదిగా నమ్మకం పోతూ వచ్చింది. ఒకరోజు పరీక్షకు చాలా బాగా సిద్ధమై వెళ్ళాడు. ఆత్మవిశ్వాసంతో రాశాడు. కానీ ఫలితం మాత్రం బాగా రాలేదు. ఇందుకు నిరాశపడ్డాడు. ఆ రోజు సాయంత్రం రవి వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్ళాడు. తాతయ్య చెట్టును తలకిందులుగా పట్టుకొని ధ్యానంలో మునిగిపోయాడు. ఆశ్చర్యపోయిన రవి తాతయ్యను ఇలా అడిగాడు, తాతయ్య, నువ్వు ఈ చెట్టుని పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు? తాతయ్య నవ్వుతూ కిందకి దిగి, ముందు నువ్వు చెప్పు, ఏమైంది అని అడిగాడు. రవి తన బాధలను వివరించాడు. తాతయ్య, నేను ఎంత కష్టపడి చదివినా మంచి ఫలితం మాత్రం రావడం లేదు. నాకు ఇంకా చదవాలనే ఆసక్తి లేదు. తాతయ్య కొంతసేపు ఆలోచించి రవికి ఇలా చెప్పాడు, నీకు ఒక తలుపు ఉందనుకో, దానికి తాళం లేదు. నువ్వు ఒక్కసారి తన్నావు, అది తెరుచుకోలేదు. కానీ 100 సార్లు తన్నుతే అది ఖచ్చితంగా తెరుచుకుంటుంది. చదువు కూడా అలాగే. ఒక్కసారి ప్రయత్నించి మంచి ఫలితం రాకపోతే బాధపడద్దు. ప్రతి ప్రయత్నం నీలో బలాన్ని పెంచుతుంది. ఓపికతో సాగితే విజయం తప్పదు. ఈ మాటలు రవి మనస్సులో నాటుకుపోయాయి. అప్పటి నుంచి రవి కష్టపడి చదివి స్కూల్ టాపర్ అయ్యాడు. ఈ కథలోని నీతి, ఓపిక అనేది విజయం తలుపులు తెరవడానికి ఆత్మవిశ్వాసపు తాళం. ప్రయత్నం ఆపకూడదు. ధన్యవాదాలు. మళ్ళీ రేపు కలుద్దాం.